తెలుగు సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం. అదేంటి, తెలంగాణ సీఎంకి తెలుగు సినిమా పరిశ్రమ మీద కోపం వచ్చిందా అనుకుంటున్నారా? నార్కోటిక్స్ అండ్ సైబర్ క్రైమ్ నియంత్రణకు సినిమా పరిశ్రమ సహకరించాలని కోరిన సీఎం ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు కొన్ని కండిషన్స్ పెట్టారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్పై సినిమాల్లో అవగాహన కల్పించాలి అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నివారణ గురించిన ప్రకటనలు సినిమా మొదలయ్యే ముందు ప్రదర్శించాలని కండిషన్ పెట్టారు. మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన వీడియో చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు తెలంగాణ సీఎం. మిగిలిన యాక్టర్స్ కూడా ఆయనలాగే ముందుకొచ్చి సహకరించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందరో యువకులు ఈ డ్రగ్స్గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ, సినిమా తర్వాత కానీ 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలి. అలా కల్పించకపోతే వారి సినిమాకు టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా చెప్పారు సీఎం. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. ఇది పాటించని నిర్మాతలకు, డైరెక్టర్లకు, యాక్టర్స్కి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని తేల్చి చెప్పేశారు తెలంగాణ సీఎం. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా ఇందుకు సహకరించాలని చెప్పారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే మీ థియేటర్ల ప్రదర్శనకు అనుమతి ఇవ్వము అన్నారు తెలంగాణ సీఎం. మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం 1.5-2 minutes నిడివి కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వాలి. అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి, వాళ్ళకు సూచన చెయ్యాలి అని చెప్తూ, రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ, ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది.